కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ మధ్య అంటే ఒక వారం రోజులు అవుతా ఉంది. మొన్ననే మనం గెలిచిన అధికారంలోకి వచ్చినాము. ఎందుకంటే లోకల్లో నేను కూడా ప్రజాప్రతినిధిని, కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఎమ్మెల్యే తోటి తిరగడము, వివిధ కార్యక్రమాల మూలంగా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీని. నా పేరు గాదుల సుకన్య. ఈరోజు మన మహబూబ్ నగర్ జిల్లా 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ మండల కమిటీలు, టౌన్ కమిటీలు, జిల్లా కమిటీ, విలేజ్ కమిటీలు, వార్డు కమిటీలతో సహా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ మహబూబ్ నగర్ టౌన్ లో పార్టీ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మహిళా కాంగ్రెస్ నుంచి నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఏదైతే నియమించడం జరిగిందో మా మహిళా కాంగ్రెస్ ఆ కమిటీ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే మనము మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి మనం ఇక్కడ అభ్యర్థులను గెలిపించుకున్నామో, రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇంకా మనము అతి ఉత్సాహంతో భారీ మెజార్టీతో మనము ఎంపీగా మనము గెలిపించుకోవాలని చెప్పేసి కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడము, కమిటీలకు సంబంధించి కూడా ఒక నిర్మాణాత్మకంగా మేము ఇక్కడ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈ సమావేశము ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షురాలైనటువంటి వసంత గారి అధ్యక్షతన ఈ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశానికి మహిళా నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కూడా మంచి సహకారం అందించింది. ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీన్ని మేము అభినందిస్తున్నాము. వారికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి, మహిళా కాంగ్రెస్ వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, థ్యాంక్స్.